చూడండి. నమ్మినా అనుకోలేవు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీరు అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళ వీడియోలో అయితే మనమైతే సన్ ట్యాన్ని ఎలా రిమూవ్ చేయాలనేది అయితే చూసేద్దాం. అది కూడా న్యాచురల్గా ఇంట్లోనే. బేసిక్గా సమ్మర్స్లో మనకి చాలా వేడి ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది కదా. మనం ఒక 5 minutes అలా బయటకు వెళ్తే చాలు ఎక్కువ ట్యాన్ అయిపోతాం. స్పెషల్లీ మన ఫేస్ అయితే ఇంకా ఎక్కువ ట్యాన్ అయిపోతుంది కదా. సో ట్యాన్ రిమూవల్కి చాలా క్రీమ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మనం ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ట్యాన్ రిమూవల్ చేసుకుంటే స్కిన్కి కూడా చాలా మంచిదన్నమాట. కెమికల్స్ అవి కూడా ఉండవు కాబట్టి. సో అది వచ్చేసి మనమైతే ఇప్పుడు చూసేద్దాం. సో నేనైతే యాక్చువల్గా షూట్ చేస్తున్నాను అనమాట సారీస్కి. సో డైరెక్ట్గా వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను, అందుకనేసి నేను ఈ సారీ అవుట్ఫిట్లోనే ఉన్నాను. సో ఫస్ట్ అయితే వెళ్ళి దీన్ని చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత అయితే మనం ట్యాన్ రిమూవల్ చూసేద్దాం. ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా అనేది. చాలా సింపుల్ వీడియో ఇది. ఐ థింక్ ఇది వీడియో కూడా చాలా త్వరగా అయిపోద్ది. ల్యాగ్ లేకుండా త్వరగా చేసేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఆల్సో నాకు ఈ సారీ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆపే చెప్తా. సో నేనైతే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవచ్చాను మీరు చూసినట్టు. ఇప్పుడైతే ఫస్ట్ మనము ఫేస్ని అయితే స్క్రబ్ చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టొమాటో అండ్ ఆల్సో షుగర్ అనమాట. ఈ 2 ఇంగ్రీడియంట్సే చాలు. ఇప్పుడైతే ఫస్ట్ మనం అయితే ఫేస్ స్క్రబ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో టొమాటో వచ్చేసి మనకి హాఫ్ చాలు, లేదా ఇలా కొంచెం మనం కట్ చేసుకుంటే చాలు స్క్రబ్ చేసుకోవడానికి కాబట్టి. సో మీరైతే షుగర్ని గ్రైండ్ చేసుకోవడానికి పౌడర్ లాగా వేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్ షుగరే వేసుకోవచ్చు. బాగా స్క్రబ్ అవుతుంది. లేదా మీ స్కిన్ ఏదన్నా ఇరిటేట్ అవుతుంది అనిపిస్తే ఎక్కువసేపు స్క్రబ్ చేయకండి. ఎందుకంటే మన స్కిన్ అనేది ఒక్కొక్కసారి స్కిన్లో బ్రేక్అవుట్స్ ఉంటాయి కదా. సో అప్పుడు ఈ టొమాటో జ్యూస్ పడితే మనకు కాస్త మంటగా ఆర్ ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సో దాన్ని చూసుకొని మీరైతే ఇలా స్క్రబ్ చేసుకోండి. సో ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత అయితే మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవచ్చండి. నేను చెప్పినట్టు ఒక 2 minutes దాకా అలా స్క్రబ్ చేసుకుంటే చాలు మనకి ఫేస్ పైన. 2 minutes అలా ఉంచేసి తర్వాత అయితే కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని వచ్చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో టొమాటోది స్క్రబ్ అయ్యాక టొమాటో అండ్ షుగర్ అయితే నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫేస్ని ట్రై చేసేసుకొని. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ట్యాన్ రిమూవల్కి అయితే ఫస్ట్ తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పొడి అనమాట. ఇది న్యాచురల్గా దొరికే కాఫీ పొడి తీసుకున్నా మీరు ఇంకా చాలా మంచిది. సో ఈ కాఫీ పొడి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, కాఫీ పౌడర్ని. సో నాకు ఇంత చాలు, నా ఫేస్కి ఇంతే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా మీరు ఎక్కువ తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం కాఫీ పౌడర్ తీసుకున్నాం దీంట్లోకి. నాకైతే ఇంతే సరిపోతుంది, మీకు ఇంకా కావాలన్నా ఇంకా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అనమాట. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. సో లెమన్ కూడాను మనమైతే అంటే హాఫ్ పీస్ కావచ్చు, లేకపోతే మీ ఫేస్కి సరిపడ క్వాంటిటీ తీసుకోండి. సో నేనైతే దీంట్లో కొంచెమే తీసుకుంటున్నాను అనమాట. ఈ మాత్రం లెమన్ జ్యూస్ సరిపోతుంది దీనికి. సో ఇప్పుడైతే ఈ లెమన్ జ్యూస్ని దీంట్లోకి అయితే వేసేద్దాం. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి, లెమన్ జ్యూస్ని అండ్ ఆల్సో ఈ కాఫీ పౌడర్ని. ఇంతే అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ 2నే, ఇంకేమీ అవసరం లేదు. ఇంకా వేరే ట్యాన్ రిమూవల్ రెసిపీస్ ఉన్నాయి నా దగ్గర. నేను ఎక్కువ యూస్ చేసేది ఇదే అనమాట. ఒకవేళ మీకు ఇంకా వేరే ఏమైనా కావాలంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట డీటెయిల్గా. అంటే ఇప్పుడు వచ్చేసి బేసిక్గా చెప్తున్నాను నేను. జస్ట్ మనం అలా చకచకా అని చేసుకునేసి సన్ ట్యాన్ గురించి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఎప్పుడైతే ఫేస్కి అప్లై చేయండి. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, మీకు ఏమైనా స్కిన్ బ్రేక్అవుట్స్ ఉంటే కనుక ఇది కాస్త మండుతుంది. ఎందుకంటే లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి సిట్రస్ ఉంటుంది కదా. సో అది చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో ట్యాన్ అయినప్పుడు ఇది చాలా బెస్ట్ అనమాట. ట్యాన్ రిమూవల్కి ఈజీగా మన దగ్గర ఉన్న 2 ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు మంట స్టార్ట్ అయ్యింది.
ఎందుకంటే నాకు అక్కడక్కడ కొంచెం స్కిన్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో పింపుల్స్ ఉన్నాయి. సో ఇంతే అనమాట ఈజీ స్క్రబ్. ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అండ్ ఆల్సో లెమన్ జ్యూస్. ఇది నేను యూస్ చేసేది. సో మీరు కావాలంటే కూడా ట్రై చేయొచ్చు. బట్ ట్రై చేసే ముందు అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, మీ స్కిన్కి సెట్ అవుతుందా లేదా అనేసి మీరు కొంచెం టెస్ట్ చేసి చూడండి. సో ఇది ఇలా అప్లై చేసుకున్న తర్వాత అయితే మనం దీన్ని అయితే ఒక 5 minutes అలా డ్రై అయ్యేదాకా వదిలేద్దాము. తర్వాత అయితే మనం కోల్డ్ వాటర్తో వాష్ చేసుకుంటే ట్యాన్ అనేది పూర్తిగా వెళ్ళిపోద్దని నేను చెప్పను. ఇలా మనకి ట్యాన్ అయినప్పుడంతా మనం ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉంటే నెమ్మదిగా మనకైతే స్కిన్ ట్యాన్ అనేది తగ్గుతూ వస్తుంది. ఒకేసారి మనం వైట్గా ఏం అయిపోము. సో ట్యాన్ తగ్గడానికి ఇదొక ప్రాసెస్ అంతే అనమాట. లైక్ వెంటనే మనకి రిజల్ట్ ఉండదు. ఒక 2-3 times అలా వేస్తే మనకున్న ట్యాన్ అనేది వెళ్ళిపోతుంది. బేసిక్లీ సమ్మర్స్లోనే మనకి ఎక్కువ స్కిన్ ట్యాన్ అయ్యేది. సో సమ్మర్స్లో అయితే ఇది బాగా పనికొస్తుంది. నేను ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ అండ్ సింపుల్ సన్ ట్యాన్ రిమూవల్ ప్రాసెస్ అనమాట ఇంట్లోనే. సో మీరు కూడా దీని అయితే ట్రై చేసేయండి. సో కాసేపు అయితే దీన్ని ఇలానే ఉంచేసి తర్వాత అయితే కోల్డ్ వాటర్తో వాష్ చేసి అయితే రిజల్ట్ ఎలా ఉందో చూసేద్దాం. నా ఫేస్ చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది కదా, నాకు అది అర్థమవుతుంది. ఎందుకంటే మనం కాఫీ పౌడర్ అప్లై చేసాం కదా, యాక్చువల్ ట్యాన్ ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది నా ఫేస్. ఈ ఫేస్ సో ఇదైతే ఇప్పుడు డ్రై అయిపోయింది, మీరు చూడొచ్చు బాగా డ్రై అయిపోయింది ఇది. ఇప్పుడైతే మనం వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొచ్చేద్దాం. నవ్వినామనుకోలేవు, ఎందుకు నవ్వుతా ఉన్నారు, నవ్వొద్దండి. సో ఇప్పుడైతే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాం. సో నేనైతే వెళ్ళి ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను అనమాట. మొత్తం అదంతా వాష్ చేసేసాను. కాఫీ అండ్ ఆల్సో లెమన్తో వేసిన ప్యాక్ అనేది ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అనేది. సో ఇప్పుడైతే మన ఫేస్ని అయితే ఫస్ట్ డ్రై చేసుకునేద్దాం. సో మీరు చూడొచ్చు యాక్చువల్గా నేను చెప్పినట్టు మనకి రిజల్ట్ అయితే మనం ట్యాన్ ప్యాక్ వేసిన వెంటనే రాదు. ఒక 2-3 times అలా ట్రై చేయాలి. అప్పుడు ఆ ట్యాన్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట, మన స్కిన్ ట్యాన్ ఫ్రీ అవుతుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు. సో నాకైతే లైట్గా ట్యాన్ ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది అనమాట. కొంచెం మన ఫేస్ పైన ఉన్న ఆ డార్క్నెస్ అనేది తగ్గినట్టు. సో దీన్ని మనం కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటే కనుక ట్యాన్ అనేది మొత్తం రిమూవ్ అవుతుంది. సో నా ఫేస్ ఇప్పుడు ఇలా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ అప్లై చేయాలన్నమాట. ఫేస్ మొత్తం డ్రై అయిన తర్వాత అంతే, ఇంకేం చేసే అవసరం లేదు. మాయిశ్చరైజర్ అప్లై చేసి పడుకునేయడం అంతే. సో ఇప్పుడైతే మనం ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ అప్లై చేద్దాం అనమాట. మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా అప్లై చేయండి. నేను వచ్చేసి గుడ్ వైబ్స్ మాయిశ్చరైజర్ ఎక్కువ యూస్ చేస్తాను ప్రెజెంట్ అయితే. చూడొచ్చు ఫేస్ అయితే చాలా క్లియర్గా ఉంది కదా. సో ఈ ట్యాన్ అనేది మనకి టైం పోను తగ్గుతుంది అనమాట, మనం ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉంటే చాలు. సో ఇవి వచ్చేసి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, మన అందరికీ కూడా ఇంట్లో దొరికేవి. సో మీరందరూ కూడా ట్రై చేసి అయితే నాకు రిజల్ట్ ఎలా వచ్చిందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేసేయండి. సో ఇదే అనమాట ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బై. I love you all.